హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో, ఈరోజు మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష. రోజుకి ఈ సింగర్ ప్రవస్తి ఇష్యూ డైలీ ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టో రాంగ్ అనేది అసలు దీనికి ఎండ్ కార్డ్ అనేది లేకుండా అయిపోయింది. అసలు ఏమంటారు? ఎవరు చెప్పేది రాంగ్ అంటారు అని చెప్పేసి మనం అడుగుదాము. శేఖర్ భాష గారు, నమస్తే. ఏంటి అసలుకి ఇది డైలీ ఒక ఎండ్ కార్డ్ అనేది లేకోకుండా మన లిప్స్‌గా వచ్చి మాట్లాడారు. సునీత గారంటే తనని డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడారు. అండ్ జ్ఞాపిక వాళ్ళంటే వాళ్ళ ప్రొడక్షన్ మీద ఎలిగేషన్ హ్మ్. ఉంది కాబట్టి మాట్లాడారు. అండ్ సో, ఇప్పుడు ఒక 2 అవర్స్ బ్యాక్ గీతా మాధురి గారు ఆల్ ఆఫ్ సడెన్ నేను ఇన్ని రోజుల నుంచి సిగ్నల్ లేని ప్లేస్‌లో ఉన్నాను. ఇప్పుడే సిగ్నల్‌కొచ్చిన ప్లేస్‌లోకి వచ్చాను. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. బట్ నేను మాట్లాడితే సబ్జెక్ట్ తెలిసి మాట్లాడాలి. అసలు ఏం జరిగిందనేది నాకు క్లారిటీగా తెలీదు. సో, అందుకే నేను ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాను అని చెప్పి స్టార్టప్ అందరిలాగానే "నువ్వు చాలా మంచి సింగర్‌వి. నువ్వు చాలా గ్రేటు. నువ్వు చాలా ఇది. నువ్వు చాలా ప్రెషర్‌లో ఉన్నావు. నువ్వు మాకు చెప్పుంటే ఇంక చేసేవాళ్ళము." అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసి ఇంటికొచ్చేపాటికి ఇలాంటివి జరగదు అనే ఒక కన్క్లూజన్. ఎవరైతే సునీత గారు ఎలా మాట్లాడారో నాకు తెలిసి సేమ్ టు సేమ్ కొంచెం ఆ వేలోనే ఉంది. అవును. అసలు ఎందుకు దీనికనేది ఎండ్ కార్డ్ అనేది లేదా? సరే ఆ అమ్మాయి చెప్పింది రాంగ్ ఎలిగేషను. ఇలాంటివి అసలకి మ్యూజిక్ దీనిలో అసలకి జరగవు. రాంగ్ ఎలిగేషను. సో, అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక మెచ్యూరిటీ లేని అమ్మాయి. అందుకే ఆ అమ్మాయి ఎలిగేషన్ అందరి మీద వేస్తుంది. సో, దీని గురించి గీతాకృష్ణ అని ఒక డైరెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అండ్ నిన్న 'కోటి' గారు కూడా దీన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది. సో, ఇలా రోజుకొకళ్ళు నెగెటివ్ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. పాజిటివ్ సపోర్ట్ వచ్చేవాళ్ళు పాజిటివ్ మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎండ్‌లెస్ అవ్వదా? అసలు ఇలాంటివి జరగవా? జరగవా అంటే మేబీ జరగచ్చు ఎక్కడైనా గూడా. ఎందుకు మన రీసెంట్‌గా అదేం సినిమా 'కింగ్' సినిమాలో చూడమా? తకిట 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 1, 2, 3, 4 మిమ్మల్ని మేము ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం. మీరు అక్కడ రారు ఇక్కడే ఉంటారని చెప్పి. అటువంటి వాళ్ళు ఉండొచ్చు. అలా అలా మనం దేన్ని కొట్టిపడేయలేం. అలా అని ప్రతి చోట ఇటువంటి వాళ్ళు ఉంటారని కూడా అనుకోం. హ్మ్. అండ్ ఈ అమ్మాయి నిజంగానే నేనైతే ఆమె ఇంకా మెచ్యూరిటీ లెవెల్ రావాల్సిన అవసరం ఉంది అనే నేను అనుకున్నాను. షీ ఈస్ జస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. అండ్ ఆ అమ్మాయి చేసిన ఎలిగేషన్స్ ఎక్కడ కూడా కాస్టింగ్ కోచ్ లాగా లేవు. హ్మ్. ఏదో నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఒక రకమైన నచ్చని భావం అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సునీత గారు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా కావచ్చు. అంటే నా మొహం నచ్చదు, లేకపోతే నేను ఎందుకో నచ్చను, వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఏదో రకంగా నన్ను తొక్కడానికి ట్రై చేస్తున్నారు అనేది ఆమె చెప్తున్నారు తప్ప మనకి ఎక్కువగా ఆ డ్రెస్సింగ్ విషయం కూడా ఏదో కొంచెం ఇట్లా కట్టుకో అట్లా కట్టుకో అనేది కూడా నేను దాన్ని పెద్ద కాస్టింగ్ కోచ్ లాగా నేనేమి భావించను. బట్ దట్ హ్యావింగ్ సెడ్ దట్ కాస్టింగ్ కోచ్లు జరగవా అంటే అది కూడా ఎలా ఉంటాయంటే మనం చూస్తుంటాం చాలాసార్లు మ్యూజిక్ డైరెక్టరు అండ్ సింగర్లు లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. సో దట్ మైట్ హ్యాపెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ రిలేషన్ వాళ్ళకి బెటర్ అయితే వాళ్ళు అలా ఉండొచ్చు తప్ప నువ్వు పాడితేనే ఇలా చేస్తాను, లేకపోతే నేను ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు ఇలా మా గెస్ట్ హౌస్కి రావాల్సిందే, ఇటువంటివి నాకు తెలిసి నో. ఇకపోతే ఇప్పుడు మన గీతా మాధురి కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారంటే దట్ ఈజ్ ట్రూ. యాక్చువల్గా నేనే చేశాను చాలామంది ఫోన్లు. హ్మ్. అది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇలాగే కనుక్కుందాం అని చెప్పి నా ఫ్రెండ్సే సింగర్స్ వీళ్ళందరూ. ఇప్పుడు గీతా మాధురి నేను కలిసి వర్క్ చేసాము. హ్మ్. అండ్ అలా శ్రీకృష్ణ నేను ఆర్జేగా ఇద్దరం కలిసి చేసాము. గీతా మాధురి నేను సితారా టీవీలో ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాము. హ్మ్. సో ఏంటంటే ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రాగానే ఏంటి ఇది నిజంగా జరుగుతుందా అని చెప్పి నా అలాగే బోల్డ్ మంది ఫోన్ చేస్తుంటారు వాళ్ళకి. అవును. సో దాంట్లో ఏమవుతుందంటే ఒక చిన్న అంటే అందరని కాదు కొంతమంది. సో కీరవాణి గారు బాహుబలికి సంగీతం అందించిన ఆయన. మరి ఆయన దగ్గర వీళ్ళందరూ కూడా శిష్యరికం చేసి ఆయన సినిమా పాటలు పాడి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. అండ్ ఆ పేరు వల్ల నాట్ జస్ట్ సినిమాల్లో అవకాశాలు దేశాల్లో వీళ్ళ షోస్ ఇస్తున్నారు. హ్మ్. కాబట్టి లైక్ ఇదొక ఉడతా భక్తిగా ఆయన తరపున తప్పు లేదు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అండ్ మేబీ ఒక చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అరే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మనం చెప్పకపోతే మనల్ని రేపు ఏమైనా అనుకుంటారేమో హ్మ్. అని కూడా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ కాల్స్ అయితే దిస్ ఈజ్ ట్రూ వాట్ షీ సెడ్. లైక్ చాలామంది ఫోన్లు చేయడం అనేది గ్యారంటీ. అయితే ఇక్కడ మనకేమవుతుందంటే అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా అంటే ఏమవుతుందంటే మనకేమవుతుందంటే ఇష్యూ మనం న్యూస్లో ఉన్నాం కాబట్టి టక 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 అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూసేవాళ్ళు ఇవన్నీ చూడడం వాళ్ళకి అది మెల్లగా పోయి ఎప్పుడో రీచ్ అవుతుంది. హ్మ్. ఆ రీచ్ అయినప్పుడు వాళ్ళు స్పందించడం కానీ ఇటువంటివి కూడా. అండ్ ఇంకొకసారి మీరు చెప్పినట్టుగా కొంతమంది ప్రెషర్ కూడా పెట్టచ్చు. దాంట్లో ఏముంది, హ్మ్. ఇగో చూడు వాళ్ళందరూ చెప్తున్నారు, నువ్వెందుకు చెప్పవు, వై డోంట్ యూ వాయిస్ అవుట్, మీరందరూ కూడా దీని నుంచే వచ్చిన వాళ్ళే కదా, దానికే చెడ్డ పేరు వస్తే రేపు మీరు అందరూ కూడా అలాగే వచ్చారని అనుకుంటారు కదా. యెస్. యెస్. ఇది విషవృక్షం, దీని కాసిన పళ్ళన్నీ అంటే అన్ని విషయాలు అవుతాయి కదా. అందుకన నో ఇట్స్ నాట్ అని బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి. పాడుతా తీయగా అనేది ఒక మంచి ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎఫ్ఐఆర్లు ఎక్కడైనా ఉంటాయి,
కాస్టింగ్ కౌచ్‌లు ఎక్కడైనా ఉంటాయి. బట్ దేర్ ఈజ్ ఒక వద్దు అనుకుంటే స్ట్రాంగ్‌గా యూ కెన్ సే నో. కానీ ఈ అమ్మాయి చేసిన ఎలిగేషన్స్‌లో అంత దారుణమైన ఎలిగేషన్స్ అయితే ఖచ్చితంగా చేయలేదు ఈ అమ్మాయి ఏమి. సో, ఆ అమ్మాయి దారుణమైన ఎలిగేషన్స్ చేసిందో లేదో పక్కన పెడితే మీరు చూస్తారేమో 'గీతా కృష్ణ' అని ఒక డైరెక్టర్ 'కీరవాణి' గురించి చాలా దారుణంగా అంటే మన అందరికీ తెలుసు 'కీరవాణి' గారు ఎంత పెద్ద లెజెండరీ ఆస్కార్ వచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి. సో, నా దగ్గరికొచ్చాడు. అండ్ సో, చాలా ఇంకా చెప్పలేని మాటలన్నీ మాట్లాడడం జరిగింది. ఆయన అలానే ఉంటుంది. అమ్మాయిలతో అలానే తిరుగుతా ఉంటారు. సో, ఆయన ఎక్కువ చిన్న పిల్లలు కావాలని జెప్పేసి ఫోర్స్ చేస్తా. అలాంటి అసలకి అంత మరీ అంత ఫూలిష్‌గా అంటే అంత పెద్ద లెజెండరీస్ మీద అలాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే దాని తర్వాత 'కోటి' గారు రియాక్ట్ అయ్యారు. "మీరు మాకు తెలుసండి. బట్ మేము గూడా రియాలిటీ షోస్‌లో చేస్తాము. అది కరెక్ట్ కాదు కదా!" అని జెప్పి ఆయన గూడా మాట్లాడారు. అవును. బట్ అలాంటి ఒక పెద్దరికము అంటే ఈ రోజుల్లో ఒక పాజిటివ్ ఎళ్ళేదానికన్నా ఒక నెగెటివ్ చాలా తొందరగా అవును. రీచ్ అవుతుంది జనాలకి. మందు కన్నా విషం తొందరగా పనిచేస్తుంది. యెస్. సో, ఆయన ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు 'గీతాకృష్ణ' గారికి సంబంధించి నాకు తెలీదు గానీ, అలా అని 'కీరవాణి' గారితో నేను ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌లు. బట్ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళ మాటలు నేను విన్నాను. అండ్ దే లవ్ టు వర్క్ విత్ హిమ్. హ్మ్. సచ్ ఎ అంటే ఆయన దగ్గర చాకిరీ చేయడం నిజంగా మాకిష్టం హ్మ్. అని చెప్పే సింగర్సే నేను ఎక్కువ విన్నాను. హ్మ్. ఆహ్, అంటే చాలామంది మీరు చూసుకుంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. బట్ చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు నాకు ఈ సింగర్స్ బ్యాచ్‌లో. వాళ్ళందరూ కూడా 'కీరవాణి' గారి దగ్గర పాటలు పాడిన వాళ్ళున్నారు. నేను ఆ రోజే కనుక్కున్నాను. హ్మ్. ఏంటి ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా అంటే అబ్సల్యూట్‌లీ నాట్. చాకిరీ అంటే 'కీరవాణి' గారి దగ్గర పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ పాటలు, కోరస్‌లు లేకపోతే ఆ రాగాలు వీటికి సంబంధించి ఈ ఆ ట్యూన్స్ చేసుకోవడము. ఆ బ్రెయిన్ స్టార్మింగ్‌లోనో దాంట్లో నిమగ్నం అవ్వడం అనేది ఆయన చాకిరీగా అనుకోవాలి తప్ప వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకడం లేకపోతే అంట్లు తోమడం ఇట్లాంటివి చేపిచ్చరు. హ్మ్. ఎప్పుడైనా సరే కొంతమందికి స్టార్టింగ్ పొజిషన్‌లో కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే సింక్ అవ్వడానికి. హ్మ్. బట్ వన్స్ దే ఆర్ ఇన్ సింక్ థేల్ లవ్ అండ్ థేల్ ఎంజాయ్ ఆ సెషన్స్ కూడా. మ్యూజిక్ జామ్ సెషన్స్ అన్నీ కూడా దే ఎంజాయ్ చేస్తారని చెప్పారు నాకు.